ఫ్రెండ్స్, నిన్న షార్ట్లో చెప్పాను కదా, నేనైతే ఈరోజు కృష్ణాష్టమి చేసుకున్నానని. మార్నింగ్ లేచి స్నానం అని చేసి ఫస్ట్ అయితే నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేశాను. ఇంట్లో అలాగే దీపం పెట్టాను అనమాట. తెచ్చిన తర్వాత ఇప్పుడైతే పూజకి రెడీ చేస్తున్నాను. నేనైతే సెపరేట్గా పూజ పెట్టుకుంటాను. ఇలాగా కృష్ణాష్టమి వచ్చింది అంటే చాలు సెపరేట్గా చిన్ని బాలకృష్ణుడు ఉంటాడు కదా, చిన్ని బాలకృష్ణుడికి అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను. కొంతమంది డౌట్ రావచ్చు, ఈరోజు ఏం చేసుకున్నాను. నిన్న జన్మాష్టమి అయితే మా ఇంట్లో నందోత్సవ రోజు అయితే మేము జన్మాష్టమి చేసుకుంటాం కాబట్టి నిన్న ఈరోజు 2 days పడిందనమాట నందోత్సవం. నిన్న కొంతమంది చేసుకున్నారు, కానీ నేనైతే ఈరోజు చేసుకున్నాను. ఇలాగ చిన్ని బాలకృష్ణుడికి అయితే రెడీ చేసి బాలకృష్ణుడు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను. చిన్ని బాలకృష్ణుడికి అయితే ఫస్ట్ స్నానం అన్నీ చేయించాను. అది ఎలా చేశానో ఏంటంటే అనేది సెపరేట్గా ఒక వీడియో పెడతాను, అందులో అయితే చూస్తారు. ఇప్పుడైతే నేను స్నానం చేయించిన తర్వాత నిన్న కొత్త డ్రెస్ తీసుకొచ్చాను కదా, అదే అనమాట. ఆ డ్రెస్ ఇక్కడ వేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ నేనైతే చిన్ని బాలకృష్ణుడికి కొత్త డ్రెస్సు అలాగే దాంతో చైను ఇవన్నీ కూడా తీసుకొస్తాను, అవే వేస్తాను. వేసి ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో పెట్టేసి పూజ అయితే చేసుకుంటాను. మార్నింగు పూజ చేసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో నేనైతే ఉయ్యాలేస్తాను. మార్నింగ్ ఇలాగా నైవేద్యాలను ప్రిపేర్ చేస్తాం కదా, అవన్నీ పెట్టుకొని పూలు అన్నీ వేసుకొని పూజ అయితే చేసుకుంటాం. మేమైతే మా ఇంట్లో అయితే నందోత్సవ రోజే కృష్ణుడు పూజ చేస్తాం అనమాట. అందుకే నిన్న ఈరోజు 2 days పడడం వల్ల కొంతమంది అయితే నిన్నే చేసుకున్నాను, కానీ నేనైతే ఈరోజు చేసుకున్నాను. నైవేద్యాలకు వచ్చి మా ఇంట్లో అయితే 8 items చేస్తారు, కానీ నేనైతే ఒక 5 items వరకు అయితే చేశాను. చంద్రకాంతలు, గారెలు, అలాగే అప్పాలు, ఇంకా పాలకాయలు, ఇంకా నువ్వుల ఉండలు అయితే బయట నుంచి తీసుకొచ్చాను. దాంతోపాటు కొన్ని ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకొచ్చాను, అవన్నీ పెట్టాను. ఇంకా పాలు, నెయ్యి, వెన్న ఇవన్నీ కూడా పెట్టాను అనమాట. పెట్టేసి అయితే ఇక్కడ పూజ చేసుకొని ఆల్తీ అన్ని ఇచ్చాం, కొబ్బరికాయని కొట్టాను అనమాట. మా కృషికి కూడా రెడీ చేసాను. కృష్ణుడు లాగా ఎలాగ రెడీ చేశాను అన్నది ఇంకో వీడియో అయితే పెడతాను, సెపరేట్గా షార్ట్ వీడియో. నేనైతే అంటే ఈరోజు అన్ని షార్ట్ వీడియోసే తీసాను, అందుకే షార్ట్ వీడియోస్ అన్నీ పెడతాను. ఫుల్ వీడియోస్ అయితే ఏమీ తీయలేదు, ఇంకా 2-3 షార్ట్స్ ఉన్నాయి, అవి అయితే పెడతాను. ఫస్ట్ అయితే ఇదనమాట మా చిన్ని బాలకృష్ణుడే. ఇంట్లో ఈవినింగ్ అయితే ఇలాగ ఉయ్యాల వేసి ఉయ్యాలు కూడా ఊపామన్నమాట. మా చిన్ని బాలకృష్ణుడు ఎలాగున్నారని కామెంట్ చేసి చెప్పండి. మీ ఇంట్లో మీ బాలకృష్ణుడు జన్మాష్టమికి ఇలా పూజ చేస్తారా లేదా అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి. మా చిన్ని కృష్ణుడు అయితే ఇలాగ ఉన్నారనమాట. ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే చేసుకుంటాం. మా ఇంట్లో అయితే కృష్ణుడు పూజ అంటే నాకు చాలా ఇష్టం. కృష్ణుడు పూజ చేయాలంటే చిన్ని బాలకృష్ణయ్య కదా, నేనైతే పెళ్ళి నుంచి చిన్ని బాలకృష్ణయ్య కొనుక్కొని తీసుకొచ్చాను అనమాట. అది దానికే పెట్టుకొని పూజ అయితే చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి